విగ్రహ సంబంధించినటువంటి అంటే ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని, ఆనాటి వారిని అందరినీ కూడా సమూహంలో నిర్మాణం చేశాడు. ఈ దేని ద్వారా అయితే విగ్రహార్పితమైనటువంటి అంటే విగ్రహంతో పూజించడం ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి వ్యభిచారంలో కూరుకుపోయారో, దేని ద్వారా అయితే వారు కూరుకుపోయారో వాటిని అన్నింటినీ తీసివేశాడు. వాటిని వారి మధ్య నుంచి తీసివేసి చిన్నాభిన్నములు చేశాడు. దేవుని దైవములు కాని వారిని పూజించారు. వాటన్నిటి తీసివేసి జీవం గల దేవుని వైపునే విశ్వాసం ఉంచాడు. నీతివంతమైన జీవితాన్ని జీవించాడు. అందుకనే మరణం మీదకి వచ్చినా కానీ భయపడలేదండి. వెంటనే ఏం చేశాడంట చూడండి 3వ వచనం. ముఖము గోడ తట్టు తిప్పుకొని, చూడండి, యెహోవా సెలవిచ్చానని చెప్పగానే అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధి నేనెట్టు నడుచుకుంటున్నావు. చూడండి, మాట్లాడుతున్నాడు దేవునితో, ప్రార్థన చేస్తున్నాడు. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుంది ఖచ్చితంగా. పాపపు ఒప్పుకోలు, నువ్వు యథార్థవంతమైన జీవితం జీవించినా ప్రభు నేను ఏమైనా తప్పిదం చేశానా, నాలో ఏమైనా లోపం ఉందా అని ఒప్పుకోలు. ప్రతి దినం కూడా క్రైస్తవుని మనందరం కూడా ఒప్పుకోవాలని ప్రార్థనలో ముందుగా ఒప్పుకోవాలి. ప్రభా నువ్వు నన్ను ఈరోజు ఈ దినాన్ని ఈ క్షణం వరకు నన్ను సజీవుల లెక్కలో ఉంచావే, అందుని బట్టి నీకు స్తోత్రం అయ్యా, నీకు స్తుతులయ్యా. ఇప్పటి వరకు నన్ను కాచి కాపాడి సంరక్షించి నన్ను పోషించి అనుదినము నాకు ఆహారం అనుగ్రహించిన దేవా నీకు స్తోత్రం అయ్యా, నీకు వందనాలయ్యా. ఇకను కూడా నన్ను అదే రీతిగా నన్ను నడిపించయ్యా, నన్ను పోషించయ్యా అని ప్రార్థనలో ఒప్పుకోలు ఉండాలండి ఖచ్చితంగా. అందుకని యాకోబు గారు నీతిమంతుల విజ్ఞాపన మనఃపూర్వకముదై బహు బలము గలదై ఉండను. బలమైనటువంటి నీతిమంతుడు హిజ్కియా దేవునికి యథార్థంగా నడిచాడు, దేవుని హత్తుకొని ఉన్నవాడు. అలాంటి వారి ప్రార్థన ఏంటండి, బహు బలం గలదే అంటాడు. ప్రార్థనలో బలం ఉంది. హిజ్కియా దేవునికి ఇష్టమైన రీతిగా నడిచాడు, నీతిమంతమైన జీవితాన్ని జీవించాడు, దేవుని హత్తుకున్నాడు, ధర్మశాస్త్రాలను అనుసరించి నడుచుకున్నాడు. అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నాడు, వాక్యానుసారమైన జీవితాన్ని నడిచాడు, జీవించాడు. అందుకని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేయగానే దేవుడు హిజ్కియా మొర ఆలకించాడు. చూడండి, కన్నీరు విడిచాడు. సత్యముతో నీ సన్నిధిని నేనెట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేనెట్లు జరిగించుదునో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాను ప్రార్థించెను.